Hello guys, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. సో రీసెంట్ టైమ్స్లో ఆఫ్టర్ పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీతో కలిసి మూవీ తీయబోతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో రీసెంట్గా April 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా AA22 ఒక గేరప్ వీడియో రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఫారెన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి VFX టీమ్స్తో కలిసి తీసినటువంటి వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. అండ్ ఈ క్రమంలో ఏంటంటే సినిమాకి సంబంధించి కాస్టింగ్ పరంగా అట్లీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఇప్పటివరకు ఆయన తీసినటువంటి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా మంచి సక్సెస్ రేట్ ఉన్నాయి కాబట్టి సో కాస్టింగ్ పరంగా ఈసారి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటటువంటి ఆలోచనలో సన్ పిక్చర్స్ ద్వారా ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఈ సినిమాకి 800 కోట్ల వరకు బడ్జెట్ ని ప్లాన్ చేసుకున్నారంట. ఇందులో ఆల్మోస్ట్ 250 కోట్ల వరకు హీరో అండ్ డైరెక్టర్లే తీసుకుంటున్నట్టు ప్రెజెంట్ టాక్. సో ఓవరాల్ గా సినిమాకి సంబంధించి కాస్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ నుంచి ఏమనుకున్నారంటే బాలీవుడ్ యాక్ట్రెస్ అయినటువంటి జాన్వీ కపూర్ అనుకున్నారు. సో జాన్వీ కపూర్ ఏంటంటే ఆఫ్టర్ ద తెలుగులో మనకి చూసుకున్నట్లయితే తారకనతో కనిపించారు. ఇక నెక్స్ట్ బుచ్చిబాబు గారి డైరెక్షన్ రాబోతున్నటువంటి పెద్ద సినిమాలో కనబడబోతున్నారు. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో ద టాప్ 3 హీరోస్ అంటే ఆబ్వియస్లీ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కాబట్టి సో అల్లు అర్జున్ పక్కన నెక్స్ట్ జాన్వీ కపూర్ ప్లాన్ చేస్తున్నారని తర్వాత టాక్స్ వచ్చాయి. బట్ మొత్తానికి నిజంగా అదని తెలిసింది. ఇక దాని తర్వాత రీసెంట్ గా చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించి మృణాల్ ఠాకూర్ ని మూవీ టీం ఓకే చేసిందని చెప్పి కూడాను కొంత టాక్ వచ్చింది. ఇక రీసెంట్ గా ఫ్లాప్స్ లో ఉన్నటువంటి హీరోయిన్ ని మన అట్లీ గారు సెలెక్ట్ చేశారు. ఆమెనే అనన్య పాండే. సో ఇప్పటి వరకు అనన్య పాండే తీసినటువంటి ఏ సినిమా కూడా అంత మంచి సక్సెస్ ఇవ్వలేదు. సో బాలీవుడ్లో ఆవిడ సినిమాలు చేస్తున్నప్పటికీ కూడాను ఏది అంత మంచిగా చెప్పుకునేటటువంటి హిట్ సినిమాలు లేవన్నమాట. అండ్ ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ కూడాను పెద్ద ఎవరు కూడా అంత మంచిగా రెస్పాన్స్ ఇవ్వలేరు. బట్ ఎందుకో అట్లీ సినిమాలో అనన్య పాండే ఉన్నారు అని చెప్పి ప్రెజెంట్ ఒక టాక్ అయితే రన్ అవుతోంది. ఇక దాంతోపాటు సినిమాకి సంబంధించి స్టార్టింగ్లో సమంత ఉన్నారని చెప్పారు, దీపికా పదుకునే ఉన్నారని చెప్పారు. సో వరుస పెట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే సినిమాలో 3 హీరోయిన్స్ అయితే ఉన్నారు. ఈ విషయం అయితే పక్క. ఎందుకంటే ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫర్ ద ఫస్ట్ అండ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. సో అల్లు ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక మంచి సర్ప్రైజ్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఏ సినిమాలోనూ డ్యూయల్ రోల్లో మనం చూడలేదు. అంటే పుష్పాలో ఒక సాంగ్లో మనం చాలా రోజుల్లో చూసాం కానీ బట్ ఇట్లా డైరెక్ట్ ఒక సినిమాటిక్లో డ్యూయల్ రోల్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చూడాలని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో ఓవరాల్గా సినిమాకి సంబంధించి 3 హీరోయిన్లు అనుకున్నటువంటి సందర్భంగా ప్రెజెంట్ బాలీవుడ్ యాక్టర్స్ అయినటువంటి అనన్య పాండేని అనుకుంటున్నారంట. సో తెలుగులో లైగర్తో ఆమె వచ్చి ఎంత డిజాస్టర్ ఇచ్చిందో మనకు తెలుసు. ఆ దెబ్బకి ఇంకా కొండన కోలుకోలేకుండా ఉన్నాడు. సో ఓవరాల్గా అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నారు. బట్ ఈ కాస్టింగ్ పరంగా ఇంకెవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. ఎందుకంటే హాలీవుడ్ VFX వాళ్ళని కూడా మీట్ అయ్యి సినిమాని కాస్త గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఏదో కొత్తదనం చూపించబోతున్నారన్న విషయం క్లారిటీ వచ్చేసింది. సో ఇదేంటంటే పర్టికులర్ ఒక పీరియాడిక్ టైంని చూపించబోతున్నారా లేదంటే ప్రెజెంట్ ట్రెండ్లో టెక్నాలజీని తీసుకెళ్ళబోతున్నారో తెలియదు. సో ఓవరాల్గా వచ్చినటువంటి లైనప్ ఏంటంటే ఇది ఒక టైం ట్రావెలర్ మూవీలా ఉండబోతుందని చెప్తున్నారు. సో ఈ ప్రకారం చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ కాస్టింగ్కి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. మరి అట్లీ గారు అల్లు అర్జున్ గారు ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. సో సన్ పిక్చర్స్ గారు 800 crores అప్రూవ్ చేసిందంటే మాత్రం సో ఇట్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఉన్నటువంటి ఫిల్మ్. సో ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి SSMB 1000 crores వస్తుంది అది. సో ఇది 800 కోట్లతో వస్తుంది. సో ఓవరాల్గా అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్నటువంటి మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.